ఓం సాయిరామ్. ఈరోజు సాయినాథుడు తమ బిడ్డల కోసం తమ బిడ్డల కోసం తల్లిదండ్రులు వెనుక ఎంత కష్టపడి పనిచేస్తూ ఉంటారు అనే దాని గురించి చెప్తూ ఉన్నారు. ఇంటింటికి తిరిగి ఒక తల్లి పాచి పని చేసి మరి ఎంతో కష్టపడి తన ఇంటిని నడిపిస్తూ ఉండేది. ఆమె పిల్లాడు తన దగ్గరికి వచ్చి అమ్మ ఖరీదైన ఒక ఫోన్ కొనిపెట్టమని మారం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ తల్లి చివరకు తన దగ్గరున్న డబ్బులన్నీ కూడబెట్టి అతనికి మొబైల్ ఫోన్ను తీసుకుని వెళ్తుంది. ఆమె తాను డబ్బులు తీసుకొచ్చిన అతనికి ఇచ్చి కొడుకు కోరిన ఫోన్ ఇవ్వమని షాపులో వ్యక్తిని అడుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు, ఈ డబ్బులకు మీరు చెప్పిన ఫోన్ రాదు మేడం, కానీ ఫోన్ ధరకు ఇంకొక మంచి ఫోన్ వస్తుంది ఈ డబ్బులకి అని చెప్తారనమాట. అప్పుడు ఆ తల్లి సరే అదే బిల్ చేసి ఇవ్వండి అని చెప్తుంది. తల్లి తాను కోరింది కాకుండా వేరే ఫోన్ అనేది తీసుకొచ్చిందని చెప్పి తనకి కొడుకు కోపంగా ఆ ఫోన్ నేలకేసి ఇసురు పగలగొట్టేస్తాడు. నాకు ఇది వద్దు, నేను అడిగినదే నాకు కావాలి, అదే ట్రెండ్ అని అరుస్తూ ఉంటాడు. ఆ తల్లి ఆ ఫోన్ చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఇదంతా చూసిన షాప్ వ్యక్తి ఆ పిల్లాడి దగ్గరికి వచ్చి ఈరోజు పని చెయ్యి, ఆ ఫోన్ డబ్బులు నేను ఇస్తాను అని చెప్తాడు. ఆ పిల్లాడు ఒప్పుకుని ఆ రోజంతా ఎంతో కష్టపడి పనిచేస్తాడు. సాయంత్రం అతను ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి తన మొబైల్ అడిగినప్పుడు ఆ వ్యక్తి అతనికి ఒక నోటును చూపిస్తే ఇదిగో ఇదే నువ్వు ఈరోజు సంపాదించిన డబ్బు, ఇలాగే మరో 6 నెలలు పనిచేయ, ఈ డబ్బులకు నువ్వు కావాలనుకున్నటువంటి మొబైల్ నీకు ఇస్తాను అని ఆ పిల్లాడు ఆ మొబైల్ కోసం 6 నెలలు తనకి ఇష్టం లేకపోయినా ఎంతో కష్టపడి పనిచేస్తాడు. ఒకరోజు ఆ పిల్లాడు అతని దగ్గరకు వచ్చి సార్ నాకు ఫోన్ ఇస్తారా, 6 నెలలు గడిచిపోయాయని అడిగినప్పుడు షాప్ వ్యక్తి అతని చేతికి ఒక ఫోన్ ఇస్తాడు. అప్పుడు ఆ పిల్లాడు ఆనందంగా దాన్ని తీసుకుని ఆ వ్యక్తి ఆ ఫోన్ని నేలకేసి పగలగొడతాడు. అప్పుడు పిల్లవాడు దాన్ని చూస్తూ ఆ ఫోన్ ఎంత కష్టపడ్డానో తెలుసా అని ఏడుస్తూ ఇంకా ఆ ఫోన్ పట్టుకుని నేను ఎంత కష్టపడి సంపాదించుకున్న దాన్ని నేలకేసి కొట్టేశారు అని అన్నప్పుడు ఆ షాప్ వ్యక్తి ఇలా అంటాడు, నీ తల్లి కూడా ఆ రోజు నీకు ఫోన్ కొనివ్వడం కోసం ఎంత కష్టపడి ఉంటుందో కదా, మరి నువ్వు ఆమె పడిన కష్టం గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నీకు ఆ బాధ అర్థం కావాలనే ఇదంతా చేశాను, బాధపడవద్దు, అది డమ్మీ ఫోన్, ఇదిగో ఇది తీసుకో, నీకు కావాల్సిన కొత్త మొబైల్, ఇక నుంచైనా నీ తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకో అని అతనికి బుద్ధి చెప్తాడు. ఆ పిల్లాడి వ్యవహారానికి ఆ వ్యక్తి అతనికి సరైన పాఠాన్ని ఇవ్వగలిగాడా? మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరి సాయినాథుడు ఇంత చక్కని సందేశాన్ని మన కోసం అందించినందుకు సాయినాథునికి ఓం సాయిరామ్ అని కామెంట్ అయితే చేయండి, లైక్ ఇవ్వండి. అంత మాత్రమే కాదండి, బాబావారు మన కోసం ఎంతో గొప్ప గొప్ప సందేశాలను అందిస్తూ ఉన్నందుకు ఓం శ్రీ సాయినాథాయ నమః, జై సాయినాథ్ అని పలుకుదామా. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.